హాయ్ ఫ్రెండ్స్, ఇంకా హాలిడేస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోతున్నాయి. సో పిల్లల బుక్స్ అన్నీ కూడా ఇంకా అట్లనే వేసి అయితే ఇంకా రెడీ పెట్టుకోవాలి. ఇదైతే ఫ్యామిలీ వ్లాగ్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి వీడియోని. స్కూల్ నుంచి అయితే కాల్ వచ్చిందండి బుక్స్ పట్టుకెళ్ళమని. సో మా బాబు చదివే స్కూల్కి అయితే వచ్చి ఇంకా బుక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక బుక్స్ అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వాళ్ళైతే ఒక బ్యాగ్లో అయితే పెట్టయితే ఇచ్చారు. కొన్ని టెక్స్ట్ బుక్స్, అలాగే ఇంకా కొన్ని అయితే నోట్బుక్స్ అనమాట. వాటితో పాటు బుక్స్కి అయితే అట్ల వేసేవి అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టయితే ఇచ్చారండి. ఇంకా ఈ ఇయర్ అయితే కనుక యూనిఫామ్ కూడా మారిందండి వీళ్ళ స్కూల్ది. సో యూనిఫామ్ కూడా తీసుకున్నాము. యూనిఫామ్తో పాటు ఇంకా షూ అన్నీ కూడా ఇంకా కలర్ అయితే మారుతాయి కదండి. కలర్ అయితే మొత్తం చేంజ్ చేస్తారనమాట ఈ ఇయర్. సో అందుకని అన్నీ కూడా కొత్తవి అయితే తీసుకున్నాము. మా చిన్నబాబు అయితే వేరే స్కూల్లో అయితే వేసామండి. ఇంకా మా పెద్ద బాబు అయితే వేరే స్కూల్, మా చిన్నబాబు అయితే వేరే స్కూల్ అనమాట. సో వేరే వేరే స్కూల్లో అయితే వేసాము. ఇంకా ఇదైతే కనుక మా పెద్ద బాబు స్కూల్ అండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా అట్లవి అయితే వేయాలన్నమాట. ఇదిగోండి, ఇంకా ఒక హౌస్ వైఫ్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మనకి టైం అయితే చాలా తక్కువగా అయితే ఉంటుందండి. సో ఉన్న టైంలోనే మనం ఏంటంటే ఈ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఈ బుక్స్ అన్నీ కూడా అట్లన్నీ వేసేసి ఇంకా బ్యాగ్లో సర్దేసి ఒక పక్కన పెట్టేస్తే కనుక స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి ఇంకా మనకు వర్క్ ప్రెజర్ అనేది అయితే ఉండదండి. సో అందుకే నేను చదువుకుంటూనే ఇంకా ఉన్న టైంలోనే ఇంకా పిల్లల బుక్స్ అన్నీ కూడా ఇంకా అట్లన్నీ వేసేసానండి, మా పెద్ద బాబు బుక్స్కి అన్నిటికీ కూడా. నా చైల్డ్హుడ్ డేస్లో అయితే నా బుక్స్కి అయితే మా అక్క వాళ్ళు అయితే వేసేవారనమాట. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు అన్నీ కూడా నేనే వేసుకుంటున్నాను. ఇంకా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. కంప్లీట్ చేసుకుని బాబు బ్యాగ్ అన్నీ కూడా ఇంకా సర్దేసి అయితే ఇంకా పక్కనైతే పెట్టేశాను. కానీ టైం చాలా వాల్యుబుల్ అండి. ఉన్న టైంని మనమైతే చాలా వరకు కూడా సద్వినియోగం చేసుకోవాలి. టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకూడదండి. మా ప్రిన్సిపల్ మేడం అయితే బీఈడీ చదివినప్పుడు ప్రిన్సిపల్ మేడం అయితే అస్తమాను ఈ మాట అయితే చెప్పేవారనమాట. మీరు బిఫోర్ మ్యారేజ్ అయితే జాబ్ సాధించండి అమ్మా, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు జాబ్ సాధిద్దామన్నా కూడా మీకు టైం అనేది అయితే అస్సలు సరిపోదమ్మా, ఫ్యామిలీని చూసుకుంటూ చదవాలంటే అసలు అవ్వదు అని చెప్పేసి మా ప్రిన్సిపల్ మేడం అయితే చెప్తూ ఉండేవారు. అప్పుడు చెప్పేటప్పుడు మాకు విన్నట్టే వినేవాళ్ళం, కానీ ఏమో మేడం ఇలా అంటున్నారు ఏంటా అని అనుకునేవాళ్ళం అనమాట. కానీ ఆ మాటల యొక్క విలువేంటో ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు ఏంటంటే మనం చదువుదామంటే కూడా టైం అయితే అస్సలు కుదరట్లేదు. ఇంట్లో ఏదో వర్క్, నెక్స్ట్ పిల్లలు, ఇంకా పిల్లల వర్క్ చూసుకోవడం, ఇవంతా కూడా టైంని అయితే చాలా వరకు కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి అయితే వస్తుందండి. ఎలా అయితే ఇంకా బుక్స్ అన్నిటివి కూడా అట్లయితే వేసేసాను. ఇంకా మీలో ఎంతమంది మీ పిల్లల బుక్స్కి అయితే మీరే అట్లా వేశారో ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. నేనైతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా మా బాబుకి అయితే ఇంకా బ్యాగ్లో అయితే సర్దేశానండి, ఈ బుక్స్ అన్నీ కూడా, వాడికి కావాల్సిన బాక్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడానండి నేను పేరు రాస్తానంటే కనుక బుక్స్ మీద మా బాబు అయితే అస్సలు ఇష్టపడ్డానమాట. నాదైతే మామూలు హ్యాండ్ రైటింగ్ నచ్చదంటండి. నా హ్యాండ్ రైటింగు, వాడిదైతే కర్సివ్ హ్యాండ్ రైటింగు. సో వాడే నేను నేమ్స్ అయ్యి రాసుకుంటానని చెప్పేసి మా బాబే రాసుకున్నాడు. ఇంకా పిల్లలైతే ఇప్పుడు అంత ఇదిగా ఉన్నారనమాట. ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ నచ్చలేదు అన్నాడు చూడండి, నాకు అదే నవ్వు వచ్చిందనమాట. ఓకే, మా బాబు నాదైతే కర్సివ్ రైటింగ్ కాదండి. ఎనీవే ఈ వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేసి ఫాలో చేయండి.